మన దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు అదానీ చేతుల్లోకి పోతుంది అని మీరు చాలాసార్లు వినుంటారు. నేను కూడా అనేక ఉదాహరణలతో చెప్పాను. ఇప్పుడు తాజాగా దేశ ఆహార భద్రతను కూడా అదానీ చేతుల్లో పెట్టే పని కేంద్ర ప్రభుత్వం చేసింది. ఏంటి స్టోరీ? సో మీకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసేది ఇప్పటికీ తెలిసి ఉంటుంది. మన దేశంలో ఒక విధానం ఉంది. అండ్ ఆహార ధాన్యాల్ని, ఫుడ్ గ్రెయిన్స్ను రైతుల దగ్గర ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేస్తుంది, తన గోడౌన్లలో స్టోర్ చేస్తుంది. అవసరమైన సమయంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ భారతదేశంలో ఎందుకు వచ్చిందంటే, ఆ ఫుడ్ గ్రెయిన్ సప్లై, వరి కానీ గోధుమలకు కానీ సప్లై ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ధర పడిపోయి రైతులు నష్టపోతారు. సప్లై తగ్గిందనుకోండి, ధర పెరిగి కన్జ్యూమర్కు ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి. అందువల్ల మన దేశంలో రైతులకు ఇన్కమ్ సెక్యూరిటీ, ఆదాయ భద్రత ముఖ్యం, ప్రజలకు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కూడా ముఖ్యం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే పూర్తిగా ఫ్రీ మార్కెట్, స్వేచ్ఛా మార్కెట్ శక్తులకు అప్పజెప్పితే ఇంతటి అతిపెద్ద భారతదేశంలో సాధ్యం కాదు అని భావించి దేశ ఫుడ్ సెక్యూరిటీ కొరకు ప్రభుత్వం ఈ వ్యవస్థను చాలా దశాబ్దాలుగా నడిపిస్తుంది. ఇందులో చాలా లోపాలు ఉండొచ్చు. ఎఫ్సిఐ గోడౌన్లలో సరిగా సదుపాయాలు లేక పెద్ద ఎత్తున ఫుడ్ గ్రెయిన్స్ వేస్టేజ్ అనే సమస్య ఉంది. వాటిని ఖచ్చితంగా మనము అరికట్టాలి, అడ్రస్ చేయాలి. కానీ తాజాగా ఏం చేశారంటే బిగ్ కార్పొరేట్ కంపెనీస్ చేతుల్లోకి ఈ వ్యవస్థ మొత్తాన్ని తీసుకెళ్ళాలి అన్నది లక్ష్యం. వాస్తవంగా గతంలో మోడీ ప్రభుత్వం చేసిన వివాదాస్పద రైతు చట్టాల్లో, వ్యవసాయ చట్టాలు, రైతు చట్టాలు అని చెప్పారు. వ్యవసాయ చట్టాలలో ఒక చట్టం కూడా ఇదే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ను సవరించి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఆహార ధాన్యాల్ని, ఫుడ్ ఐటమ్స్ను, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ను స్టోర్ చేసుకోవటానికి అవకాశం ఇవ్వడమే. సో ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు తాజాగా ఎఫ్సిఐ ఇటీవల 20,000 crores విలువైనటువంటి ఎఫ్సిఐ స్టోరేజ్ మోడర్నైజేషన్ సైలోస్కు ఈ టెండర్లను ఆహ్వానించింది 2 దశల్లో. సో మొదటిది అదానీ ఆగ్రో లాజిస్టిక్స్ లిమిటెడ్. సో ఇది ఒక కంపెనీ. ఫేజ్ 1లో ఉన్న మొత్తం ఎంటైర్ సైలోస్ నిర్మాణాన్ని అదానీ కొట్టేసింది. అదానీ పొందింది, కొట్టేసిందంటే ఇక సెకండ్ ఫేజ్లో కూడా కలిపితే అదానీ ఆగ్రో లాజిస్టిక్స్ లిమిటెడ్ అండ్ లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ అనే 2 కంపెనీలే ఇవాళ మన ఎఫ్సిఐ ఆహార ధాన్యాల్ని నిల్వ చేస్తుంది మోడర్న్ సైలోస్లో. అంటే 60 lakh మెట్రిక్ టన్స్ కొత్తగా ఈ ఆధునికమైన సైలోస్లో, స్టోరేజ్ వ్యవస్థల్లో స్టోర్ చేయాలని ఎఫ్సిఐ భావిస్తే అందులో 46.5 lakh tons ఇవాళ అదానీ అండ్ లీప్ ఇండియాకు సంబంధించిన సైలోస్లోనే స్టోర్ అయి ఉంటాయి. సో ఇది ఎందుకు ప్రమాదకరం అంటే ఈ డియోపొలి అంటారు. డియోపొలి ఎకానమీలో మానోపొలి, డియోపొలి ఎప్పుడు ప్రమాదం. అంటే 1-2 కంపెనీల చేతుల్లో ఎప్పుడు ఆ వ్యవస్థ ఉంటే అది ప్రమాదకరం. అందుకే ఇలా టెలికాం రంగంలో చూస్తున్నాం మనం, ట్రయోపోలి 3 కంపెనీలు ఉంటాయి. ఎయిర్లైన్స్లో ఇటీవల చూసాం మన అస్తవ్యస్త పరిస్థితులు. నేను డీటెయిల్గా మాట్లాడాను. టెలికాంలో కూడా డియోపొలి మాత్రమే ఉంది. అంటే ఒక 2 కంపెనీలు, ఇండిగో మరో కంపెనీ, మీకు టోటల్ మానోపొలి, డియోపొలి ఉండడం వల్ల ఏ రకమైన పరిస్థితి వచ్చిందో ఆఖరికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మీకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA నిబంధనలకు కూడా ఆ కార్పొరేట్ కంపెనీల కోసం సడలించాల్సి వచ్చింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించింది, మన దేశంలో మోనోపొలిస్టిక్ ప్రాక్టీసెస్ అంటే గుత్తాధిపత్య ధోరణులు పెరుగుతున్నాయని. ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియానే హెచ్చరించింది. ఇంకా ఇంట్రెస్టింగ్ సంగతి చెప్తాను. ఎఫ్సిఐ ఈ కాంట్రాక్ట్లు ఇచ్చే ముందు పెట్టిన నిబంధన ఏంటంటే ఏ ఒక్కరికో ఈ కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు అని. ఎందుకంటే ఇది మానోపొలి, మంచిది కాదు అని. సో ఎఫ్సిఐ ఈ నిబంధన పెడితే ఆశ్చర్యంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఎఫ్సిఐ నిబంధన పెట్టింది.
కేంద్ర ప్రభుత్వ విభాగాలైన నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ ఎకనామిక్ అఫేర్స్ వీటిని పక్కకు పెట్టేసింది. అంటే కేంద్ర ప్రభుత్వ విభాగాలే వీటిని సడలించి ఈ పెద్ద ఎత్తున అదానీ కంపెనీకి సైలోస్ నిర్మించే పనిని అప్పచెప్పింది. సో ఈ మోడర్న్ సైలో ప్రోగ్రాంలో 2 రకాలుగా ఉంటున్నాయి. ఒక రకం ఏంటంటే మీకు బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఉంటుంది. దీనికి FCI ల్యాండ్ సమకూరుస్తుంది. కొంతకాలం ఇది ప్రైవేట్ రంగం ఆపరేట్ చేస్తుంది, తర్వాత మీకు FCIకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా చేపట్టే మొదటి రకం ఇది. అయితే ఇప్పుడు బిల్డ్ చేస్తున్న 80లో కొద్ది మాత్రమే ఇలా, ఎక్కువ అలా కాదు. ఎక్కువ ఈ PPPలు ఏంటంటే బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ఓన్ ఆపరేట్ మాత్రమే. అంటే బిల్డ్, ఫైనాన్స్, ఓన్ ఆపరేట్ అంటే నిర్మించేది ఈ ప్రైవేట్ కంపెనీలే, దానికి అయ్యే ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు, వారే యాజమాన్యము, వారే ఆపరేట్. ఓన్లీ ఫుడ్ గ్రెయిన్స్ మాత్రం ఈ కంపెనీలు ఇందులో స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా దీనికి ప్రత్యేకంగా ఒక రైల్ నెట్వర్క్ కూడా అదానీ కంపెనీ నిర్మిస్తుంది. అంటే ఈ సైలోస్ అంటే గోడౌన్లకు అలాగే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు మధ్య ఉండటానికి. సో ఇది పబ్లిక్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్టే. నిజంగా ప్రభుత్వమే ఇది ఎందుకు నియమించాలంటామంటే ఆహార భద్రత అనేది ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టలేము. మన అనుభవం మనకు తెలుసు ఏం జరిగిందో. కోవిడ్ టైంలో ఏం జరిగింది, మీకు ప్రైవేట్ కంపెనీల చేతుల్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉండడం వల్ల కోవిడ్ టైంలో ప్రజలు పిట్టల్లాగా లేచిపోవాల్సి వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల రూపాయల బిల్లు వస్తే తట్టుకోలేక విలవిలలాడింది ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడాయి బెడ్లు దొరకక. సో మనకి ఏం జరిగిందో చూసాం కదా. హెల్త్ ఎమర్జెన్సీలో ఏం జరిగింది, రేపు ఫుడ్ ఎమర్జెన్సీలో కూడా అదే జరిగే ప్రమాదం ఉంటుంది. ఏదైనా అనుకోని వాతావరణ పరిస్థితుల వల్ల, మరే ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సంక్షోభం వచ్చిందనుకోండి, అదానీ చేతుల్లోనే అత్యధిక స్టోరేజ్ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, స్టోరేజ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఆఖరికి వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో వారు ఎక్స్పోర్ట్ చేసి, అంటే ఉదాహరణకు ప్రపంచ మార్కెట్లో ఎక్కువ ధర ఉందనుకోండి, వారు తమ దగ్గర తాము ప్రొక్యూర్ చేసి స్టోర్ చేసిన దాన్ని వాళ్ళు హాయిగా ఇతర దేశాలకు కూడా అమ్ముకోవచ్చు. సో ఒక రకంగా మీకు అగ్రికల్చర్ వ్యవసాయ చట్టాలు వచ్చినప్పుడు అందులో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే, మీరు కావాలంటే వెనక్కు తిరిగి ఆ వీడియోలు చూడండి. ఇండియన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కొన్ని లక్షల కోట్ల విలువైంది. అంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చాలా పెద్దది. ఈ మార్కెట్ను 4 కంపెనీలకు అప్పచెప్పటానికి ప్రభుత్వం ఈ చట్టాలు తెచ్చిందండి. ఇది నా ఆరోపణ కాదు. నీతి ఆయోగ్ CEO బహిరంగంగానే ఒక ఉపన్యాసంలో చెప్పాడు. ఇది మా లక్ష్యం ఏంటంటే ఇండియన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్, భారత వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ను 4 అతిపెద్ద ప్రపంచ స్థాయి కంపెనీలో చేతుల్లో పెట్టడమే మా లక్ష్యము అని కూడా చెప్పారు ఇంత బహిరంగంగా. అంటే అప్పుడు ఏంటి వాళ్ళ ఉద్దేశం, భూమిలో ఏ పంట వేయాలన్నది, ఆ పంట ఏ రేటుకి అమ్మాలన్నది, ఎవరికి అమ్మాలన్నది మొత్తం ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి ప్రమాదం. అంటే ప్రైవేట్ కంపెనీలు ఏది చేయకూడదని అంటలేను. సో కీలకమైన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ ఇలాంటివి మనం ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి అప్పచెప్పితే అది దేశ ఆహార భద్రతకు ప్రమాదం. మనం ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తే ఏం జరుగుతుంది? రిలయన్స్ వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొని మనకు అమ్మడం లేదు, యూరప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొంటున్నది రిలయన్స్. దానివల్ల పెద్ద ఎత్తున శాంక్షన్స్ భారత ప్రజలు అనుభవించారు, లాభాలు మాత్రం రిలయన్స్ అనుభవించింది. నేనేం చెప్పడం కాదు, అమెరికా ప్రభుత్వమే చెప్పింది. ఇది 1-2 ప్రైవేట్ కంపెనీలు అడ్డగోలుగా లాభపడుతున్నాయి అని ఆరోపించింది. అంటే లాభాలేమో రిలయన్స్కు, శాంక్షన్స్ ఏమో భారత ప్రజలకు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కూడా కొంత పార్ట్ రష్యన్ ఆయిల్ కొన్నమాట నిజం. కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆ చౌకగా కొన్న రష్యన్ ఆయిల్ని భారత ప్రజలకు అమ్మింది, రిలయన్స్ అమ్మలేదు. మీరు కావాలంటే వెరిఫై చేయండి. సో ఇలా మీకు అనేక ఉదాహరణలు చెప్పచ్చు. సో సంక్లిష్టమైన సమయంలో
కొన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గానే ఉండాలి. అదే ప్రైవేట్ వారు ఉండకూడదు అంటలేను. అదనంగా మీరు ప్రైవేట్ రంగం ఉంటే అభ్యంతరం లేదు. కానీ ప్రైవేట్ వాళ్ళ మానోపలి ఉంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రమాదం. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున ఫీజులు ఎలా పెరుగుతున్నాయి, ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి. హెల్త్ రంగంలో చూస్తున్నాం మనం, ఎనర్జీ సెక్టార్లో చూస్తున్నాం మనం. సో ఇంకా ఎనర్జీలో కనీసం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ డామినేషన్ ఉంది. సో మీకు ఇవాళ ఈ ఫుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మీరు అదాని లాంటి గుత్త కంపెనీల చేతుల్లో పెడితే భారత ప్రజల ఆహార భద్రత ప్రమాదంలోకి పడుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, గౌహతి, త్రివేంద్రం ఇలా అనేక విమానాశ్రయాలని ఒకసారి ప్రైవేటీకరించారు. అది కూడా నేను నా వీడియోలో గతంలో చెప్పాను. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కేంద్ర ప్రభుత్వ విభాగము, నీతి ఆయోగ్ కూడా యాంటీ మోనోపొలీ క్లాస్ పెట్టింది. ఇప్పుడు వాళ్ళే తీసేశారు. అప్పుడు వాళ్ళు పెట్టారు, ఇది హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్, మీరు ఏ కంపెనీకి కూడా 2 ఎయిర్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఇవ్వకండి అని చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వ విభాగాలు చెప్పిన రికమెండేషన్ని వదిలేసి మొత్తం విమానాశ్రయాల్లో గణనీయమైన అత్యధికంగా మీరు అదానికి ఇచ్చేశారు. ఇప్పుడు నవీన్ ముంబై విమానాశ్రయం అదానికి ఇచ్చేశారు. 3 times 4 times ఎక్కువ యూజర్ ఛార్జెస్ ఉన్నాయి. త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అదానికి ఇచ్చారు, యూజర్ ఛార్జెస్ పెరిగిపోయాయి. ఇవాళ భారతదేశంలో విమానాల్లో దిగేవారు మోర్ దెన్ 1/4 అదాని విమానాశ్రయాలే దిగుతారు. భారత ప్రజలు తినే ఆహారంలో ఎక్కువ భాగం ఇప్పుడు అదాని సప్లై చేస్తేనే తింటాం. సో మనం ఎటువైపు పోతున్నాం అంటే గవర్నమెంట్ ఎటువైపు మనం తీసుకెళ్తుంది అనేది ఒక ప్రశ్న.